కక్షిదారులు తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల పిలుపు మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులను పరిష్కరించుకుంటే ఇరు వర్గాలకు సమన్యాయం లభిస్తుందని, అలాగే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. ఈ మెగా లోక్ అదాలత్లో కార్పొరేషన్కు సంబంధించిన వివిధ రకాల పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పించబడిందన్నారు. కేసుల పరిష్కారం కోసం నగరంలో 8 బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ బెంచ్లకు న్యాయమూర్తులు ఎల్. తేజవతి, కె. శ్రీనివాస్, ఎంఏ సోమశేఖర్, సిరిపిరెడ్డి సుమ, ఐ. కరుణ్ కుమార్, ఎస్. శ్రీనివాస్, ఎల్. శారదారెడ్డి, షేక్ నిషాద్ నాజులు ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించారు. వీరు మోటారు ప్రమాద, సివిల్, క్రిమినల్, బ్యాంకు, ఫైనాన్స్, చెక్ బౌన్స్, ఎస్టీసీ, ఎక్సైజ్, కార్పొరేషన్ పన్నులు తదితర మొత్తం 32,916 కేసులు పరిష్కరించారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా గూడూరు, కోడూరు, కావలి, వెంకటగిరి, కోట, నాయుడుపేట, సులూరుపేట, ఆత్మకూరు, ఉదయగిరిలతో కలిపి మొత్తం 66,376 కేసులు పరిష్కరించబడ్డాయి. తద్వారా 10,39,34,942 రూపాయల మేర పరిహారం లబ్ధిదారులకు అందింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో నెల్లూరు 3వ స్థానం పొందడం గమనార్హం. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల, నగరపాలక సంస్థ కమిషనర్ వైవోనందన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యప్పరెడ్డి, నగరంలోని న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బంది, బ్యాంకులు, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, కక్షిదారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గో డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు పెద్ద మనసు చేసుకుని వారి యొక్క మ్యాటర్ పరిష్కారాన్ని చేసి 16 లక్షల రూపాయలకు రాజీ చేశారండి. 16 లక్షల రూపాయలకు రాజీ చేసి 16 లక్షల రూపాయలు ఆ అబ్బాయి చనిపోయినందుకు గాను అతని యొక్క తల్లిదండ్రులకి ఈ యొక్క మెగా చెక్ ద్వారా కాంపెన్సేషన్ అందజేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ సుప్రీంకోర్టు వారి అధ్యక్షతన ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తున్నామండి. కిందటి నేషనల్ లోక్ అదాలత్ 3 నెలల క్రితం మేము చేసినటువంటి నేషనల్ లోక్ అదాలత్లో 59,000 చిల్లర కేసులు మేము డిస్పోజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఒక 50,000 కేసులు ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా డిస్పోజ్ చేయాలనే తలంపుతో ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో ఎక్సైజ్ కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్, అట్లాగే మున్సిపల్ ట్యాక్సెస్, మున్సిపల్ కలెక్షన్ ట్యాక్సెస్ చాలా కోట్లలో బకాయిలు ఉండిపోయినాయి. వాటినన్నింటిని కూడా ఒక కాజుగా తీసుకుని చేసినాము. నిన్న సాయంత్రానికి 5,30,00,000 రూపాయలు ఈ యొక్క 3 నెలలకు గాను కలెక్షన్ వచ్చిందని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు తెలియపరిచారు. ఈరోజు కూడా మరి కక్షిదారులు చాలామంది ఇక్కడ వెయిట్ చేశారు. కక్షిదారులు అందరూ కూడా కట్టడం వల్ల ఇవాళ 2 కోట్ల నుంచి 3 కోట్లు మినిమం మేము మున్సిపాలిటీ ఆర్జిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు మున్సిపాలిటీ వారు 2,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. మరి మా ఆఫీసర్స్ అందరూ కూడా 21 మంది బెంచెస్ వేశాం. ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులోనూ కూడా మరి పార్టీలందరూ కూడా మంచి మనసుతో వారి యొక్క అపోనెంట్స్తో పరిష్కారం చేసుకున్నట్టయితే కనుక వారి యొక్క సమయము, వారి యొక్క ధనము వృధా కాకుండా ఉంటుంది. రాజీ మార్గమే రాజమార్గం అన్నారు కాబట్టి మరి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ను ఉపయోగించుకునే కేసులు రాజీ పడటం ద్వారా ఎటువంటి అప్పీలుకు కూడా అవకాశం లేనటువంటి అవార్డుని, డిగ్రీని ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో పంపించవచ్చు. అట్లాగే సివిల్ కేసుల్లో ఏదైతే మీరు కోర్టు ఫీజు చెల్లించారో ఆ తిరిగి కోర్టు ఫీజు అంతా కూడా తిరిగి ఇవ్వబడటం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం వలన ఏ వ్యక్తి కూడా ఓడిపోయినట్టుగా పరిగణింపబడదు, ఇద్దరు కూడా నెగ్గినట్టుగానే పరిగణింపబడుతుంది. కాబట్టి వారి మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకమైన వాతావరణం ఎల్లవేళలా కొనసాగుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ నేషనల్ లోక్ అదాలత్కి ప్రముఖ ప్రాచుర్యం వహించే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఉన్నటువంటి అధికారులతో కానీ అనధికారులతో కానీ ఉన్నటువంటి సమస్యలను న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్ లేదా సెక్రటరీ పేరుతో ఒక వైట్ పేపర్ మీద ₹1 స్టాంపు కూడా అంటించకుండా ఇచ్చి మాకు పంపించినట్టయితే కనుక మేము అధికారులకు కానీ అనధికారులకు కానీ వారికి నోటీసులు పంపించి వారితో సిట్టింగ్ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి మరియు సుప్రీంకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేయడమే. హృదయపూర్వక అభినందనలు. అలానే సభకి విచ్చేసిన వారందరికీ కూడా హార్టీ వెల్కమ్. ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు షేర్, నేను మన నెల్లూరు జిల్లాకు వచ్చి 6 నెలలు అయింది. సో అది మీ అందరితో ఈరోజు ఇక్కడ ఉండి నేషనల్ లోక్ అదాలత్లో పాల్గొని చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మీ అందరితో యాజ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫ్ నెల్లూరు నేను
చాలా దీంతో వచ్చాను దట్ దెర్ ఇస్ అ పర్సెప్షన్ చేంజ్ దట్ ఈస్ నీడెడ్ అని. సో మన నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉంటుంది అని పేరుంది, అండ్ అది ఎప్పటికీ అంతే నిలవాలి. అండ్ దానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జ్యుడిషియరీ అన్ని రకాలుగా మనకి తోడ్పడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా పనిచేస్తుంది, అండ్ దానికి జ్యుడిషియరీ తోడుగా ఉంటేనే మనం న్యాయం చేయగలుగుతాము, అండ్ ప్రజల్లో ఆ శాంతి అనేది వస్తుంది, అండ్ జిల్లాలో శాంతి నెలకొల్పడానికి అన్ని రకాలుగా మనం ట్రై చేస్తున్నాము. దానికి మన జిల్లా జడ్జ్ గారు అండ్ కంప్లీట్ జ్యుడిషియరీ నుండి 100% మనకి కోఆపరేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దట్ ఆల్వేస్. సార్ ఇస్ వర్కింగ్ 100%. హెల్త్ ఎలా ఉన్నా ఏమున్నా కానీ సార్ మనకి ఆల్వేస్ అవైలబుల్ ఉంటున్నారు. మన జ్యుడిషియరీలో అందరు కూడా మెజిస్టీరియల్ సిస్టమ్ అందరు కూడా మనకి అన్ని రకాలుగా తోడ్పడుతున్నారు రిగార్డ్లెస్ ఆఫ్ ద టైం. అండ్ దాంతో మనం క్రైమ్ రేట్ 30.4% తగ్గించాము ఈ జిల్లాలో ఇన్ ద లాస్ట్ 6 months. సో ఐఎమ్ గ్లాడ్ టు షేర్ దట్ మీ అందరితోనూ. థ్యాంక్ యూ. అండ్ అలానే మన డిఎల్ఎస్సి మేడం ఎల్లవెల్లా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు మేడం కృషితో, అండ్ మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు వాటిలో పాల్గొంటున్నారు. సో మనం లీగల్ సర్వీసెస్ ప్రజలకి అందించడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఎవరికైతే న్యాయం వైపు వెళ్ళడానికి ఆర్థిక స్తోమత లేదో వాళ్ళకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అది మన జిల్లాలో జరుగుతుంది, అండ్ ఐఎమ్ గ్లాడ్ ఆల్ ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దాట్. అండ్ మనం నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం, మనం మున్సిపల్ కమిషనర్ గారు ఈజ్ ఆల్వేస్ ఆన్ ద రోడ్స్, ఆల్వేస్ విజిబుల్ అండ్ వర్కింగ్ 100%. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్. బార్ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడా వెరీ హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సర్వీసెస్. ముఖ్యంగా నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి ట్యాక్స్ రెవెన్యూ చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరం అంటే 31 March 2025 నాటికి 79 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈ సంవత్సరం ఇప్పటికే నిన్న సాయంత్రానికి 104 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి నిన్నటికి ఉన్నటువంటి తేడా సుమారు 25 కోట్ల రూపాయలు. దీనికి ప్రధాన కారణం ఈ జిల్లాలో బహుశా రాష్ట్రంలో ఎక్కడ లేనట్లుగా ఈ మన ప్రిన్సిపల్ జడ్జి గారి యొక్క సహకారంతో, వారి యొక్క గైడెన్స్తో ఈ ఉన్నటువంటి నేషనల్ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ని మేము సద్వినియోగం చేసుకోవడమే ప్రధాన కారణం అని చెప్పి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ద్వారా ఈరోజు ఇప్పటి వరకు సుమారు 25 కోట్ల రూపాయలు అదనంగా కలెక్ట్ చేయగలిగాం. ఇంకొక ఈ ఆర్థిక సంవత్సరం ఇంకొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా ఇంకో మరో 25 కోట్లు కూడా కలెక్ట్ చేస్తామని చెప్పి మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి 150 కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూని కలెక్ట్ చేస్తామని చెప్పి ఆ నమ్మకం కూడా మాకు ఉంది. ఒకవైపు మా మున్సిపల్ సిబ్బంది కష్టపడుతున్నారు, మరోవైపు మన డిఎల్ఎస్సి ఈ ప్లాట్ఫామ్ కానివ్వండి, అదే జడ్జి గారు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి అందరితో పాటు ఎస్పీ మేడం యొక్క సహకారం. ఎక్కడైనా ఎవరైనా వసూలు కావట్లేదు, షాపులు సీజ్ చేయాలంటే ఏ సిఐ ఏ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు మేడం. నిన్న మొన్న కూడా కొన్ని షాపులు సీజ్ చేసే మొండి బకాయిలు. మీకు ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు. అందరి సహకారంతో ప్రజలు కూడా గతంలో ఎప్పుడు లేనట్లుగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నగరంలో కూడా కోట్ల రూపాయలు, దాదాపు 200 కోట్ల రూపాయల వర్క్ జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, సిటీ బ్యూటిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా మన జడ్జి గారు చెప్పినట్లుగా ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా మాత్రమే అభివృద్ధి కొనసాగించగలం. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో మీరు కట్టాల్సిన బకాయిలన్నీ చెల్లించండి, ఈ నగర అభివృద్ధికి తోడ్పడండి అని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ నేషనల్ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మాకు పూర్తి సహాయ సహకారం అందించేసినటువంటి జిల్లా జడ్జి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. సుందరీకరణ చేయడంలో నిత్యం ఎక్కడ అంత హెల్త్ ట్రబుల్ ఉన్నా కూడా ఈ రోడ్ల మీద నిలబడి మనకన్నా ఆయన సొంత ఇల్లుగా భావించి చేసే కృషిని అభినందించకపోవడం ఇక్కడ ఉన్న ప్రతి వాడికి వ్యక్తం చేయడానికి కారణం నేను. మనోళ్ళు త్యాగం చేసిన వాడికి, పని చేసిన వాడికి పొగడకపోయినా పర్వాలేదు కానీ హాని చేయకుండా ఉండండి, అది పాపము అని హాని చేస్తే పాపానికి గురవుతారు అని చెప్పక తప్పదు. ఈ వ్యవస్థలో
వ్యక్తి చాలామంది మాకేముంది జీతం వస్తుంది సాయంకాలానికి మా పని చేసుకొని వెళ్తే పోతుంది అని మానవత్వం అనేది ఇక ఎవరికి అందరికీ ఉండదు. హ్యూమానిటీ అనే వ్యక్తి మనకు విగ్రహ రూపంలో మన ముందున్నటువంటి డిస్ట్రిక్ట్ జడ్జి గారిని గమనించకుండా ఆయన ఆరోగ్యాన్ని కూడా చూడకుండా మీరు టెంప్ట్ చేసి ఆయన్ని హెల్త్ చెడగొట్టడం అనేది సభ్యత కాదు, అది మంచి పని కూడా కాదు. దీనికి కారణంగా మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ ప్రాంగణాన ఇంత సుందరీకరణ చేయడానికి ఆయన మనందరితో సహకరించి కొరవ వర్క్ కూడా ఉంది, సహకరించి పూర్తి చేయమని మాత్రం నేను విన్నవిస్తున్నాను. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. చరిత్రలో మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు చేసినంత కృషి ఇప్పటికెవరూ చేయలేదు, ఇంక చెయ్యరు అని మాత్రం నేను నొక్కి వక్కాణిస్తున్నాను. కాబట్టి ఎవరు కూడా వాళ్ళకి హాని చేసే కార్యక్రమాలు మన బార్ అసోసియేషన్ కూడా చేయడం భావ్యం కాదు. కానీ అలాంటివి చేసినా ఏం కాదు. సత్యం, ధర్మం, దైవం మీద నమ్ముకున్న వాడికి ఎప్పుడు మంచే జరుగుతుంది. వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సభ ద్వారా దేవుణ్ణి ప్రార్థిస్తూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.